హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఉమా బృందావన్ గార్డెన్ ఛానల్. చూస్తున్నారు కదండి, ఈ పాటికి మీకు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదండి. సో ఇవాళ మా సిస్టర్ వాళ్ళ పాపకి హల్దీ ఫంక్షన్ అండి. సో ఇలా తెలిసిన అతన్ని పిలిపించి డెకరేషన్ చేయమన్నారంట. సో అతనితో పాటు తనకి మేము హెల్ప్ చేస్తూ ఫంక్షన్కి లేట్ అవ్వకుండా మేము కూడా కొంచెం సాయం చేసామండి. ట్రై చేశాను మేము కూడా అతనితో పాటు తను చెప్పినట్టు చేస్తూ. సో మాకైతే చాలా బాగా నచ్చేసిందండి. హల్దీ ఫంక్షన్ కోసం వేసిన ఈ ముగ్గు పూలతో అలంకరణ చేశాం కాబట్టి చాలా బాగా అనిపించింది. అయితే ఈ ఫ్లవర్స్ కట్ చేయడం చాలా టైం పట్టేసిందండి. గులాబీలు, బంతి పూలు తీసుకొచ్చారు. సో అన్నిటిని ఏ కలర్కి ఆ కలర్ సపరేట్గా కట్ చేసి, అలాగే మనకి పూల మధ్యలో ఆకులు కడతారు కదండి, డెకరేషన్ ఆకులాగా వాడుతున్నారు ఇప్పుడు. ఇంతకుముందు అయితే మాస్పత్రి వాడేవారు, ఇప్పుడు అది దొరకడం లేదు, అది కూడా వాడట్లేదు. సో అటువంటి మాస్పత్రి లాంటి ఆకు మొత్తం కట్ చేసాను, దాన్ని కూడా చిన్నగా. సో కొంచెం మనకి ముగ్గులో గ్రీన్ కలర్ అనేది కొంచెం లైట్గా కనిపిస్తుంది కదండి. సో అదేనండి, ఆకులే. ఎటువంటి ముగ్గుతో గీత గీయకుండా పూలతోనే ముగ్గులాగా వేసామండి. సో చాలా బాగా అందంగా అనిపించింది, బ్యూటిఫుల్గా వచ్చేసిందండి ముగ్గు అయితే. సింపుల్ డిజైన్ అండి, పెద్ద హెవీగా కూడా కాదు, ఎవరైనా ఈజీగా వేసుకునే ముగ్గు అండి. గులాబీ రేకులతో కూడా చాలా బాగా ట్రై చేశాము. కాబట్టి గులాబీలు ఎక్కువ లేవు కాబట్టి ఎక్కువ హెవీగా వేయలేదండి. వాటితో చిన్న చిన్న సింపుల్ డిజైన్ లాగా అనిపించేలా వేశారు. చూస్తున్నారు కదా, అతను ఒక్కడే వేసేస్తున్నాడు పూలతోనే. తను ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి వేస్తూ ఉంటాడంటండి, డెకరేషన్ చేస్తూ ఉంటాడంట. సో ఈ విధంగా వచ్చింది. ఈ ప్లేస్ ఏంటి అంటే బిందెలు పెట్టడానికండి. సో బిందెలాగా కనిపిస్తుంది కదా మీకు, బిందె కింద ఫ్లవర్స్ వేసినా కనిపించదు కాబట్టి చూడడానికి అయితే మనకి ముక్కు యూనిక్ డిజైన్ రావడం కోసం చేశారండి. ఇలాగా హల్దీ అని కూడా ఇలా పింక్ కలర్తో వేశాడు. ఎల్లో మీద పింక్ షేడ్ భలే వచ్చిందండి. హల్దీ అని తనే రాసాడు. సో చాలా బాగుంది. బిందెలు తీసుకొచ్చి పెట్టాక ఇంకెలా ఉంటుందో మీరే చూతురు. సో ఈ విధంగా హల్దీ ఫంక్షన్ ముగ్గు అయితే రెడీ అయిపోయిందండి. చాలా కష్టపడ్డాం మేము కూడా తనతో పాటు. ముగ్గు ఇంతవరకే ఇంక అనుకొని హల్దీ అని రాసేసాము కాబట్టి చాలా చిన్నగా అనిపించిందండి. అందుకోసమని ముగ్గుతో మిగిలిన కలర్స్తో ఇంకొంచెం ముగ్గుని సైజ్ పెంచడం కోసం తను చాలా కష్టపడ్డాడు. సింపుల్ డిజైన్ వేస్తూ వచ్చాడు కానీ దానికి చాలా టైం పట్టేసిందండి. సో తనతో పాటు కలర్స్ మేము కూడా వేస్తూ వచ్చాము. ఈ విధంగా కలర్స్ అన్నీ ఉన్న ఫ్లవరింగ్ మొత్తం ముగ్గులాగా డిజైన్ చేసాడు. సో తర్వాత అయితే ముగ్గు ఇంకంతవరకే వచ్చింది, ఇంక ఫ్లవర్స్ లేవు. సో ఈ విధంగా దాన్ని డెకరేషన్ చేసాడు, ముగ్గుని అలంకరణ చేసినట్టు. సో మేము కలర్స్ వేసుకుంటూ వచ్చాము, దాని మీద మళ్ళీ ముగ్గు వేస్తూ వచ్చేసాము. సో ఈ విధంగా అయితే చాలా కష్టపడ్డామండి అందరం, పిల్లలు, మేము. సో ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ అనేది వచ్చేసిందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫైనలీ ముగ్గు అయితే ఈ విధంగా తయారైంది. ఉమా బృందావన్ గార్డెన్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా చేరుతాయి. సో ఫైనల్లీ మా హల్దీ ఫంక్షన్ ముగ్గు ఈ విధంగా రెడీ అయిపోయిందండి. బ్యాక్ సైడ్ ఏమో లుక్ కోసం ఇలా గ్రీన్ కలర్ మ్యాట్ వేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.